సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని అధికారులను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కె కార్తిక్ ఆదేశించారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి నిర్వహించి పలు సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ಇದೆಲ್ಲ ಇದೆಲ್ಲ ಇಷ್ಟ జగదంతవారికి అలాగే ఇతర అధికారులకు ఒకసారి అవగాహన కల్పించుకుని ఈ ప్రజెంటేషన్ ద్వారా అదే అవగాహన అదే అవేర్నెస్ బ్యానింగ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ త్రూ అవర్ డిపార్ట్మెంట్ మిషనరీ డివిజనల్ స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయిలో ఉన్న మన డిపార్ట్మెంట్ మిషనరీ ద్వారా ఈ సిగ్నల్ని మనం జూన్ 5th క్యారీ అవుట్ చేయాలి. ఒక మూమెంట్ లాగా రావాలి బ్యానింగ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే ఉద్దేశంతో ఇవాళ ఈ ట్రైనింగ్ సెషన్ అనేది కండక్ట్ చేస్తున్నాము. వాటి మీద మీకు ముందుగా జిల్లా అధికారి అనేది తెలియడానికి ఒక నా చిన్న ప్రయత్నం చేసుకుంటాము. అందులో భాగంగా ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే అన్నిలో భాగంగా మన ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి మనందరికీ తెలిసిందే. మనం ఈ ప్లాస్టిక్ని చాలా రకాలుగా అన్ని విధాలుగా కూడా మనం ఉపయోగిస్తాం. కాకపోతే డిస్పోజల్ మాత్రం మనం ఇండిస్క్రిమినేట్గా డ్రైన్స్లోను అట్లాగే చెత్తగొప్పల్లోను అట్లాగే మన ఇంట్లో వచ్చే సాలిడ్ వేస్ట్తో పాటు బయటికి పంపించేస్తాము. ఇవన్నీ కూడా మనకి వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా నదుల్లోకి చెరువుల్లోకి అలాగే అదేవిధంగా ఓషన్స్లోకి వెళ్ళి మన ఫుడ్ సైకిల్లోకి వచ్చి మనకి క్యాన్సర్ ఇలా ఇతర మనకి అనారోగ్య కారణాలుగా ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ ఉంది. అంటే మన మున్సిపల్ డ్రైన్స్లో ఈ చిన్న ప్లాస్టిక్ ముక్కలు ప్లాస్టిక్ కవర్లు కూడా డ్రైన్ ఉన్నవి మాత్రమే వాడుకోవాలి. ఉండాలి. ఇది కూడా ప్లాస్టిక్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది కూడా బ్యాండ్, వీటి బదులు పేపర్ వాడుకోవాలి. పేపర్ ఇదంతా పేపర్ ఇది కూడా కంపోస్టబుల్ క్యారీ బ్యాగ్స్ అని చెప్పి అమ్ముతూ ఉంటారు. పైన ఇట్లా మనకి టేబుల్ ఉంటుంది, సిపిసిబి నుంచి సర్టిఫికేట్ తీసుకున్నది, అలాగే ఆలోగ్రామ్ ఉంటుంది. మీరు స్కాన్ చేస్తే ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన పర్మిషన్ మీకు ఆటోమేటిక్గా రావాలి. వస్తేనే అది సర్టిఫైడ్ సిపిసిబి సర్టిఫైడ్ కంపోస్టబుల్ క్యారీ బ్యాగ్స్ తయారు చేసే యూనిట్. ప్రొడ్యూస్ చేసే ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఎన్లిస్ట్ చేసుకుంటూ అదొక ఎజెండా పాయింట్ కింద పెట్టాలి. With that, I thank you for this presentation. Thank you. We are closing the leadership.
ఎలా అయితే మనం ఇక్కడ స్వర్ణాల చెరువులో ఈవెంట్ చేశామో అదే విధంగా